నిరుద్యోగుల ఆందోళనతో హైటెన్షన్ నెలకొంది. సెక్రటేరియట్ ముట్టడి పిలుపుతో ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి. అయితే సెక్రటేరియట్ ముట్టడిని నిరుద్యోగులు రావడంతో హైటెన్షన్ నెలకొంది. ముట్టడితో లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన నిరుద్యోగులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వచ్చిన వారిని వచ్చినట్లు అదుపులోకి తీసుకుంటున్నారు. మరోవైపు ఓయూలోనూ నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం వెంటనే నోటిఫికేషన్లు రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఆందోళనకు దిగిన నిరుద్యోగులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ విడుదల చేయట్లేదు. సుమారు 8,000 కోట్ల రూపాయలు ఉన్నాయి పెండింగ్ లో. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు స్కాలర్షిప్స్ లేక సర్టిఫికేట్ తీసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే పెండింగ్ లో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గత 4 సంవత్సరాలుగా స్కాలర్షిప్ ఫీ రియంబర్స్మెంట్ విడుదల చేయలేదు. దానివల్ల అనేక మంది పేద విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు అట్లానే బీటెక్ కంప్లీట్ చేసినప్పటికీ కూడా వాళ్ళు కనీసం ఫర్దర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడానికి సర్టిఫికేట్స్ ఇవ్వని పరిస్థితి ఉంది. ఈ రోజు ఈవెన్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా రెంటలు కట్టలేక వాళ్ళు నడిపించలేని పరిస్థితుల్లో చేతులెత్తేశారు. దీనివల్ల ఒకవైపు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కి గవర్నమెంట్ కి మధ్య పేద విద్యార్థులు నలిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే ఇది గవర్నమెంట్ పూర్తిగా పేద విద్యార్థులకు విద్యను దూరం చేసే చర్యలో భాగంగానే మేము భావిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే 8,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నటువంటి స్కాలర్షిప్ లో ఫీ రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలి. లేని పక్షంలో జార్జ్ రెడ్డి పీడీఎస్యూ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తాం. ఈ రోజు రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తా ఉన్నాం. అడుగడుగున మిమ్మల్ని అడ్డుకుంటామని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇంకా ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ సందీప్, నిరుద్యోగుల ఆందోళన నేపథ్యంలో సిటీ వ్యాప్తంగా నిరుద్యోగుల నిరసనలు కొనసాగుతున్న అరెస్టు ఎక్కడికక్కడ నిరుద్యోగుల్ని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు సిటీ పోలీసులు. మేజర్గా ఇటు ఉద్యోగ నోటిఫికేషన్స్తో పాటు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి, అదేవిధంగా మెగా డిఎస్సి ప్రకటించాలని నిరుద్యోగులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఈరోజు సెక్రటేరియట్కు ముట్టడికి కూడా పిలుపునిచ్చారు. మరి ఈ నేపథ్యంలో చూసుకోవచ్చు, ఇటు సెక్రటేరియట్ వద్ద భారీగా పోలీసులు మోహరింపు చేశారు. ఉదయం నుంచి కూడా సిటీ వ్యాప్తంగా హైటెన్షన్ నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే సెక్రటేరియట్ ముట్టడికి నిరుద్యోగులు రావడంతో హైటెన్షన్ నెలకొంది. కొద్దిసేపటి క్రితమే ఇటు బీఆర్కే భవన్ వద్ద 8 మంది నిరుద్యోగులు కూడా పోలీసులు అరెస్ట్ చేసి దగ్గరలోని పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్లారు. మరి అయితే ఉదయం నుంచి కూడా ఇటు సెక్రటరీ పిలుపు నేపథ్యంలో మరి సిటీ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. ఎక్కడికక్కడ నిరుద్యోగులను అరెస్ట్ చేస్తున్నారు. ఇటు దిల్సుఖ్ నగర్, సరూర్ నగర్, అదేవిధంగా ఇటు అశోక్ నగర్, కోటి, ఎక్కడ స్టడీ సర్కిల్ ఉంటాయో అక్కడ ఎక్కడికక్కడ పోలీసులు వాళ్ళ రూమ్లోకి వెళ్ళి మరి వాళ్ళని అదుపులోకి తీసుకుని దగ్గరలోని పోలీసులు కూడా తరలిస్తున్న పరిస్థితి. ఇక మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీలో కూడా మరి నిరుద్యోగుల నిరసనలు, అరెస్టులు అయితే కొనసాగుతున్నాయి. ఎక్కడికక్కడ నిరుద్యోగుల్ని కట్టడి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక మరోవైపు ప్రధానంగా ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీ మేరకు 7 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. మరోవైపు ఇటు మెగా డిఎస్సి నోటిఫికేషను, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల పెంపు, డిఎస్సి పరీక్షల వాయిదా, గ్రూప్ 1 మెయిన్కు అభ్యర్థులు పిలవాలనే ప్రధానమైన డిమాండ్లతో ఈరోజు నిరుద్యోగులు సెక్రటేరియట్ ముట్టడి నేపథ్యంలో సిటీ వ్యాప్తంగా హైటెన్షన్ ఎక్కడ నిరుద్యోగులు విద్యార్థి సంఘం నేతలు అయితే అరెస్ట్ చేస్తున్నారు. ఇతర జిల్లా నుంచి వచ్చే వారిని ఉదయమే వారిని అదుపులో తీసుకుని దగ్గరలోని పోలీసులు కూడా తరలించే పరిస్థితి. ఇక్కడ చూస్తున్నాం, మొత్తం అంతా కూడా సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో మొత్తం నిర్మాషంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎటువైపు కూడా నిరుద్యోగులు ఇక్కడ వైపు రానివ్వట్లేదు. ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళందరినీ వెంటనే అరెస్ట్ చేసి దగ్గరలోని పోలీస్ స్టేషన్కి అయితే తరలిస్తున్నారు. మరి ఎక్కడికక్కడ పోలీసుల పహారా అయితే కాస్తుంది. మరి ఒకవైపు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అందింది, కొంతమంది జిల్లా నుంచి వచ్చే నిరుద్యోగులు ఎక్కడ కట్టడి చేసి అరెస్ట్ చేసే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ఇక మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగుల నిరసనలు, ఆందోళనలు కూడా కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంగా వాళ్ళైతే నిరసన తెలుపుతున్నారు. మరి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తా అన్నారు. 2 లక్షల
ఉద్యోగుల భర్తీ చేస్తా అన్నారు, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు. మరి ఇప్పటి వరకు స్పష్టమైన హామీ లేకపోవడంతో మరి నిరుద్యోగులంతా రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్ చేయాలి, మెగా డిఎస్సి ప్రకటించాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజంతా కూడా ఇటు సెక్రటరీ పరిసర ప్రాంతాల మొత్తం భారీగా పోలీసులు మోహరించి వెహికల్స్ కూడా సిద్ధం వచ్చిన వారిని వచ్చినట్టు ఎక్కడ అక్కడ అరెస్ట్ చేసి దగ్గరలోని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నట్టు విజువల్స్ మనం చూస్తున్నాం. ఇప్పటికీ బీఆర్కే భవన్ కానీ, హిమాయత్ నగర్, అదేవిధంగా దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్, అదేవిధంగా మరికొన్ని ప్రాంతాలు సిటీ 40 రూపాయలు కూడా ఎక్కడి నుంచి వచ్చినా కూడా పోలీసులు వాళ్ళ కదలికలపై కూడా నిఘా పెట్టి ఎక్కడికక్కడ వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. ఇటు మరోవైపు ఇటు అశోక్ నగర్ కానీ, చిక్కడపల్లి ప్రాంతాల్లోని అన్ని బుక్ స్టోర్స్, టీ స్టాల్స్ కూడా ఇప్పటికే ముయించారు. ఇటు అశోక్ నగర్, చిక్కడపల్లి ప్రాంతాల్లో అనేకంగా ఎందుకంటే ఎక్కువ మంది గుమ్మిగూడితే మాత్రం వాళ్ళని ఐడెంటిఫికేషన్ చేసి వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకొని వాళ్ళు ఒకవేళ నిరుద్యోగులు అయితే వాళ్ళు వెంటనే అదుపులో తీసుకొని వాళ్ళందరినీ దగ్గరలోని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. మరి మొత్తానికి ఒకవైపు ఇటు కాంగ్రెస్ గాంధీ భవన్లో కూడా ఒకవైపు పిఎస్సి అదేవిధంగా టీపీసీ మీటింగ్ జరుగుతుంది. మరోవైపు సిటీ వ్యాప్తంగా కూడా మరి నిరుద్యోగుల అరెస్టుల పర్వం అయితే కొనసాగుతుంది. మరి ఈరోజు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే సభ 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో మరి యొక్క సభకు కూడా గ్రామ శాఖ అధ్యక్షులతో పాటు మండల జిల్లా స్థాయి అధ్యక్షులు కూడా హాజరవుతున్నారు. మరి వీటిని అడ్డుకునే ప్రయత్నం కూడా నిరుద్యోగులు చేసే అవకాశం ఉందన్న నేపథ్యంలో మరి సిటీ వ్యాప్తంగా కూడా అయ్యాలంటూ కూడా జారీ చేశారు. మరి ఎక్కడికక్కడ నిరుద్యోగులు కట్టడి చేసి వాళ్ళందరినీ ఒకవేళ నిరసన తెలిపితే మాత్రం వాళ్ళు వెంటనే అరెస్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి ఇప్పటివరకు అయితే ఒకవైపు నిరసనలు, ఒకవైపు అరెస్టులు అయితే సిటీ వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. మరి మొత్తానికైతే ప్రధానంగా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళంతా కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మరి నోటిఫికేషన్తో పాటు జాబ్ క్యాలెండర్, అదేవిధంగా మెగా డిఎస్సి, ఇటు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల సంఖ్య కూడా పెంచాలి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం కూడా తమ హామీలు నెరవేర్చాల్సిన అవసరం అవుతుంది. మరి తెలంగాణలో ప్రజెంట్ అయితే మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి దాదాపు 19 నెలలు కావాల్సి వస్తుంది. మరి ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేస్తారు. మరి ఏటా 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, మరి ఇంతవరకు అది చేయలేదు. మరి గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్స్కే ప్రజెంట్ కొన్ని నియామకాలు ఇస్తున్నారు తప్ప మరి ప్రజెంట్ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చింది లేదంటూ కూడా విద్యార్థి ప్రధానంగా గవర్నమెంట్ పై విమర్శలు చేస్తున్నారు. బీజేపీ నేతలు నిరుద్యోగులకు సపోర్ట్గా నిలుస్తున్నారు. మరి ఈ మధ్యకాలంలో మనం చూసాం ఇందిరా పార్క్ వద్ద కూడా పెద్ద ఎత్తున కూడా ధర్నా చేశారు. ధర్నా చేసి మరి నిరుద్యోగుల డిమాండ్ నెరవేర్చాలి, తమకు ఉద్యోగం కల్పించాలి, జాబ్ నోటిఫికేషన్స్ ఇవ్వాలని కూడా ప్రధాన డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి మరి ఇదంతా కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది. మరి ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు అయితే స్పందన లేదు. ఒకవైపు మాత్రం సిటీ వ్యాప్తంగా ఇటు ఉస్మానియా యూనివర్సిటీ కానీ, అదేవిధంగా ఇటు దిల్సుఖ్ నగర్ కానీ, అశోక్ నగర్ కానీ, ఇతర ఏరియా స్టడీస్ ఎక్కడికక్కడ పోలీసులు అయితే పహారా కాసి మరి భారీగా మోహరించి అరెస్టులు అయితే కొనసాగుతున్నాయి. మరి సిటీ వ్యాప్తంగా హైటెన్షన్ ఇటు ఒకవైపు నిరసనలు, ఒక అరెస్టులు అయితే కొనసాగుతున్నాయి. మరోవైపు ఇటు గాంధీ భవన్ వేదిక వద్ద, గాంధీ భవన్ వద్ద ఇటు పిఎస్సి మీటింగ్, ఒకవైపు టీపీసీ మీటింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇటు గాంధీ భవన్ కొని మరి ఎక్కడికెక్కడ బందోబస్తు అయితే నిర్వహిస్తున్నారు. ఎందుకంటే గాంధీ భవన్లో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాష్ట్ర వ్యవహారాల మీనాక్షి నటరాజన్, మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా కూడా ఉన్నారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో అక్కడ కూడా హైటెన్షన్ నెలకొంది. ఎందుకంటే అక్కడ కూడా నిరుద్యోగులు ముట్టడించే అవకాశం ఉన్న నేపథ్యంలో మొత్తం ఇటు గాంధీ భవన్ పరిసర ప్రాంతాలు, ఇటు నాంపల్లి, అదేవిధంగా కోటి, ఇటు మరోవైపు అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్, ఇటు సెక్రటరీ పరిసర ప్రాంతాలన్నీ కూడా పోలీసులు తమ ఆదుకొని ఎక్కడికక్కడ భారీగా పోలీసులను మోహరించి మరి ఎక్కడికక్కడ నిరుద్యోగులు కట్టడి చేసి మరి వాళ్ళు వస్తేనే వెంటనే అరెస్ట్ చేసేది కూడా వెహికల్ కూడా సిద్ధించడం జరిగింది. మరి దీనిపై కూడా ప్రధానంగా ప్రభుత్వం అయితే ఒకటే చెప్పాల్సిన అవసరం ఉంది. మరి నిరుద్యోగ వెంటనే స్పందించాలి. ఇటు సీఎం కానీ ఇతర మంత్రులు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. మరి జాబ్ క్యాలెండర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ అంటూ కూడా నిరుద్యోగులు ప్రశ్నిస్తారు. అదేవిధంగా మెగా డిఎస్తో పాటు అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 జాబ్ల సంఖ్య కూడా పెంచాలి. అదేవిధంగా మరోవైపు ఇటు 1:100% నిష్పత్తులు కూడా అభ్యర్థులు పిలవాలని కూడా ప్రధానంగా డిమాండ్ ఉంది. మరోవైపు గ్రూప్ 1 కూడా పూర్తి చేయాలి. ఎందుకంటే ఇప్పటికే హైకోర్టు కూడా బ్రేక్ ఇచ్చింది గ్రూప్ 1కి. మన నియామక పత్రాలు ఇవ్వద్దంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది తాము ఇచ్చేంత వరకు కూడా. కాబట్టి ఈ పెద్దలో ఇదంతా ప్రాసెస్ కూడా పూర్తి చేయాలి. మరి కొంతమంది పని కట్టుకొని కొంతమంది హైకోర్టులో ఫిల్ వేయడం, తర్వాత జాబ్ నోటిఫికేషన్ అడ్డుకుంటున్నారు కూడా. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కొన్ని ఆరోపణలు కూడా చేశారు నిరుద్యోగులపై. కాబట్టి మరి ఇవన్నీ కూడా మన నిరుద్యోగులు ఒకటే చెప్తున్నారు, మరి వెంటనే జాబ్ నోటిఫికేషన్పై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి దాదాపు 19 నెలలు పూర్తిగా వస్తుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ, ఇటు జాబ్ క్యాలెండర్ కానీ, అదేవిధంగా ఉద్యోగాలు కానీ, నిరుద్యోగ సమస్యలు కూడా తీర్చాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా నిరుద్యోగ వృద్ధి
నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తా అన్నారు. మరి ఇంతవరకు ఆ ఊసే లేదు. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్పష్టమైన హామీలు, ఇటు 6 గ్యారెంటీల పోతే మిగతా 420 హామీలు అయితే ఎవరు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చాలి. మరి అదేవిధంగా సేమ్ టైం ఇటు నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించి మరి తమకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలని మరి ప్రధానంగా నిరుద్యోగులు అయితే మరి ఈరోజు సెక్రటరీ ముచ్చిన నేపథ్యంలో మరి సిటీ వ్యాప్తంగా కొంతవరకు అటెన్షన్ నెలకొందని చెప్పుకోవచ్చు. సతీష్ అంటే ఇప్పటి వరకు సుమారు ఎంత మందిని అరెస్ట్ చేశారు, వారిని ఎప్పుడు రిలీజ్ చేసే అవకాశం ఉంది? సందీప్, ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు 500 మంది పైగా నిరుద్యోగులు అదేవిధంగా విద్యార్థి నేతలను ఎక్కడికక్కడ చేసినట్టుగా తెలుస్తోంది. ఇటు మేజర్గా దిల్సుఖ్ నగర్, అదేవిధంగా అశోక్ నగర్ స్టడీ సెంటర్స్ ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుని వాళ్ళైతే దగ్గరలోని పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు. వాళ్ళని సాయంత్రం 5 తర్వాత రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే జనరల్గా సాయంత్రం 6 వరకు తర్వాత బయటకు వదిలిపెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ప్రజెంట్ అయితే మాత్రం సిటీ వ్యాప్తంగా అరెస్టుల పర్వం అయితే కొనసాగుతుంది. ఎక్కడికక్కడ కొంతమంది జిల్లాల నుంచి కూడా వస్తున్నారని నిరుద్యోగులు మరి ముట్టడిని విజయవంతం చేయాలని కూడా మరి ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ అరెస్టులు అయితే కొనసాగుతున్నాయి. మరి కొద్దిసేపటి క్రితమే ఇటు బీఆర్కే భవన్ వద్ద కూడా ఒక 8 మంది నిరుద్యోగులు కూడా అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళని దగ్గరలోని పొజిషన్ కూడా తరలించారు. మరోవైపు కోటి కానీ అశోక్ నగర్ అదేవిధంగా ఉస్మానియాల పరిస్థితి అయితే మాత్రం దారుణంగా ఉంది. అక్కడ ఉద్రిక్త పరిస్థితి కూడా కొద్దిగా నెలకొంది. కొంతమంది హాస్టల్కి వెళ్ళి విద్యార్థులను అరెస్ట్ చేసి దగ్గరలోని పొజిషన్ తీసుకుంటున్నారు. మరి తమ హాస్టల్ ఉన్నప్పుడు మీరెట్లా మా కాంపౌండ్ వాళ్ళకు వస్తారని కూడా మరి పోలీసులతో నిరుద్యోగులు కూడా వాళ్ళతో వాగ్వాదం చేసుకుంటున్నారు. మరి అక్కడ మాత్రం కొంతమంది బయటకు వచ్చి నిరుద్యోగులు విద్యార్థులు విద్యాసంఘ నేతలంతా కూడా బయటకు వచ్చి నిరసన తెలిపే ప్రయత్నం చేస్తున్నారు. మరి వాళ్లకు ఇటు పోలీసులకి ఇటు నిరుద్యోగుల మధ్య కొంతవరకు వాగ్వాదం కూడా నెలకొంది. మరి ఉస్మానియా యూనివర్సిటీలో మాత్రం కొంత పరిస్థితి అయితే అదుపు తప్పే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ అనేది కూడా ఉద్యమాల గడ్డ కాబట్టి మరి నిరుద్యోగులకు సంబంధించి కూడా మరి ప్రధానమైన డిమాండ్ కూడా అక్కడి నుంచి వచ్చింది కాబట్టి మరి నిరుద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. జాబ్ నోటిఫికేషన్తో పాటు అదేవిధంగా మెగా డిఎస్సీ ప్రకటించాలి. మరోవైపు 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో భర్తీ చేస్తామన్నారు. మరి ఇప్పటికీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి దాదాపు 19 నెలలు కావాల్సి వస్తున్నా కూడా మరి ఇప్పటి వరకు ఇటు నోటిఫికేషన్లో ఊసేలేదు. ఏమని అంటే మాత్రం స్థానిక సంస్థల ఎన్నిక నిర్వహించిన తర్వాత మరి 42% రిజర్వేషన్ ప్రకారం చేస్తామంటారు కాబట్టి మరి అంతా కూడా ప్రాసెస్ డిలే అవుతుంది కాబట్టి మరి దీంతోనే కొంతవరకు ఉద్యోగాలు డిలే అవుతున్నాయని కూడా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ మరి నిరుద్యోగులు మాత్రం ఒకటే డిమాండ్ చేస్తున్నారు. నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లు వెంటనే నెరవేర్చాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఈ రోజు సెక్రటరీ ముట్టడి కూడా పిలిపించిన నేపథ్యంలో సిటీ వ్యాప్తంగా ఇప్పటివరకు అయితే అరెస్టులు అయితే కొనసాగుతున్నాయి. ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. నిరుద్యోగులు మాత్రం వాళ్ళు లెక్క చేయడం లేదు. మరి ఎక్కడెక్కడ అరెస్టులు జరుగుతున్నా కూడా మరి తమ డిమాండ్స్ను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని కూడా ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే పరిస్థితి కొనసాగుతుంది. మరి ప్రజెంట్ సెక్రటరీ వద్ద మాత్రం ప్రజెంట్ అయితే ప్రశాంతత వాతావరణం ఉంది. ఇక్కడ వరకు ఎవరు కూడా అరెస్ట్ చేసేస్తున్నారు. వాళ్ళ దగ్గరలోని పొజిషన్ కూడా తీసుకెళ్తున్నారు. సెక్రటరీ పరిసర ప్రాంతాల్లో మాత్రం భారీగా పోలీసుల మోహరింపు అయితే కొనసాగుతుంది. మరి చూడాలి మరి మధ్యాహ్నం వరకు ఇంకా అరెస్టులు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కొంతమంది టీములుగా వస్తున్నారు. ఎక్కడ 10 వస్తున్నారు, కొంతమంది 10 మంది వస్తున్నారు, కొంతమంది ఒక్కరిగా వచ్చినప్పుడు కూడా వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. కాబట్టి కొంతమంది బస్సులో వస్తున్నట్టుగా సమాచారం అవుతుంది. కాబట్టి ప్రజెంట్ మాత్రం సిటీ వ్యాప్తంగా ఎక్కడికక్కడ అరెస్టుల పర్వం నిరసన పర్వం అయితే కొనసాగుతున్న పరిస్థితి కంటిన్యూ అవుతుంది. సతీష్ అంటే నిరుద్యోగుల సచివాలయం ముట్టడి ఒకవైపు, మరోవైపు లక్డీకాపుల వద్ద రోష విగ్రహావిష్కరణ, మరోవైపు ఈ రోజు ఎల్బీ స్టేడియంలో సామాజిక న్యాయ సమరభేరి కార్యక్రమం. అంటే వీటన్నిటిపై ఇప్పటి వరకు ప్రతిపక్షాలు స్పందించాయా? వరకు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం రోషయ్య సందర్భంగా చేశారు. ఇటు కపుల్ ఇటు గాంధీ కూడా పిఎస్సీ మీటింగ్ జరుగుతుంది. ఒకవైపు టీపీసీ మీటింగ్ కూడా జరుగుతుంది. ఈ పాటు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా హాజరయ్యారు. మరోవైపు ఇటు సాయంత్రం 4 గంటలకు కూడా ఎల్బీ స్టేడియంలో కూడా గ్రామ శాఖ అధ్యక్షులతో మల్లికార్జున ఖర్గే కూడా సభ కూడా ఏర్పాటు చేశారు. ఈ సభకు 40 పైగా జన సమీకరణ ఇప్పటికే బయలుదేరాయి. అన్ని ఉమ్మడి 33 జిల్లాల నుంచి కూడా. కాబట్టి మరి ఈ నేపథ్యంలో అలర్ట్ కూడా జారీ చేస్తారు. ఎక్కడెక్కడ పోలీసు అయితే కట్టడి అయితే కొనసాగుతుంది. ఒకవైపు కాంగ్రెస్ తన డెవలప్మెంట్ సంబంధించి అంటే సంస్థాగత నిర్ణయాలు, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు, మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఒకవైపు వాళ్ళ చర్చ జరుగుతున్నాయి. మరి పార్టీ సంస్థాగత నిర్ణయాలతో పాటు ప్రభుత్వ పథకాలను పబ్లిక్లో తీసుకెళ్లడం, ఈ విషయంపైన ప్రధానంగా చర్చ జరుగుతుంది. మరోవైపు ఇటు నిరుద్యోగుల సమస్యలపై కూడా నిరుద్యోగులు గల్లమెత్తుతున్నారు. వాళ్ళు సెక్రటరీ ముట్టు కూడా ఇచ్చారు. మరి ఎక్కడికక్కడ ట్రాఫిక్ డైవర్షన్ చేస్తున్నారు. మనం మొన్న చూసాం. ఇప్పటివరకైతే మాత్రం ఎక్కడికక్కడ ట్రాఫిక్ డైవర్షన్స్ కొనసాగుతున్నాయి. ఇటు ట్రాఫిక్ పోలీసులు అదేవిధంగా ల్యాండ్ ఆర్డర్ పోలీసుల సమన్వయంతో మన సిటీ వ్యాప్తంగా కూడా ల్యాండ్ ఆర్డర్ కూడా సమస్య రాకుండా ఎక్కడికక్కడ భారీ బంద్ ఏర్పాటు జరిగింది. కొన్ని చోట్ల కూడా ట్రాఫిక్ డైవర్షన్ కూడా చేశారు. అదేవిధంగా మరోవైపు ఇటు ఎల్బీ స్టేడియం ప్రాంతాల్లో కూడా మరి ట్రాఫిక్ డైవర్షన్ చేపట్టారు. ఎందుకంటే సాయంత్రం జరిగే సభ కూడా భారీగా హాజరవుతారు కాబట్టి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అవాంఛనీయ సంఘటన చోటు చేసుకుండా ప్రజెంట్ అయితే మాత్రం ఎక్కడెక్కడ ట్రాఫిక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు ఇటు సెక్రటరియట్ కి సంబంధించి కూడా పోలీసుల
పహారా అయితే కాస్తున్నారు. మరోవైపు నిరుద్యోగులు ఒకవైపు ముట్టడికి పిలిపించిన నేపథ్యంలో అయితే జారీ చేసిన పరిస్థితి చూస్తున్నాం. థ్యాంక్ యూ సతీష్. నుంచి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ విడుదల చేయట్లేదు. సుమారు 8,000 కోట్ల రూపాయలు ఉన్నాయి పెండింగ్ లో. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు స్కాలర్షిప్స్ లేక సర్టిఫికేట్ తీసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, తక్షణమే పెండింగ్ లో ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో గత 4 సంవత్సరాలుగా స్కాలర్షిప్ ఫీ రియంబర్స్మెంట్ విడుదల చేయలేదు. దానివల్ల అనేక మంది పేద విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు అట్లానే బీటెక్ కంప్లీట్ చేసినప్పటికీ కూడా వాళ్ళు కనీసం ఫర్దర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడానికి సర్టిఫికెట్స్ ఇవ్వని పరిస్థితి ఉంది. ఈ రోజు ఈవెన్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా నడిపించలేని పరిస్థితుల్లో చేతులెత్తేశారు. దీనివల్ల ఒకవైపు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కి గవర్నమెంట్ కి మధ్య పేద విద్యార్థులు నలిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే ఇది గవర్నమెంట్ పూర్తిగా పేద విద్యార్థులకు విద్యను దూరం చేసే చర్యలో భాగంగానే మేము భావిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే 8,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నటువంటి స్కాలర్షిప్ లో ఫీ రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలి. లేని పక్షంలో జార్జ్ రెడ్డి పీడీఎస్యూ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తాం. ఈ రోజు రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తా ఉన్నాం,